హాయ్ గైస్, మనం ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 5th లెసన్లో ఉన్నటువంటి పోయం ద ట్రీస్ వీటి గురించి తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. చెట్ల గురించి చూడండి. కెన్ దేర్ బి అ ఫారెస్ట్ వితౌట్ ట్రీస్? ఎక్కడైనా చెట్లు లేని ఫారెస్ట్ ఉంటుందా? కెన్ దేర్ బి అ ఫారెస్ట్ వితౌట్ ట్రీస్? చెట్లు లేని అడవి ఎక్కడైనా ఉంటుందా? వేర్ ఆర్ ద ట్రీస్ ఇన్ దిస్ పోమ్? ఈ పోమ్లో మనం చెప్పుకునే ట్రీస్ ఎక్కడున్నాయి అండ్ వేర్ డు దే గో? ఎక్కడికి వెళ్తున్నాయి, అవి ప్రజెంట్ ఎక్కడున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఈ పోమ్లో తెలుసుకుంటాం. ద ట్రీస్ ఇన్సైడ్ ఆర్ మూవింగ్ అవుట్ ఇన్ టు ద ఫారెస్ట్. ద ఫారెస్ట్ దట్ వాస్ ఎంప్టీ ఆల్ దీస్ డేస్. ద ట్రీస్ ఇన్సైడ్ లోపల ఉన్నటువంటి చెట్లు ఈరోజు బయటికి వెళ్తున్నాయి, ఫారెస్ట్కి వెళ్తున్నాయి. అంటే ఎక్కడున్నాయో మనకు తెలుస్తుంది. లోపల ఉన్నటువంటి ఇన్సైడ్ అంటే ఒక చోట పర్టికులర్ ప్లేస్లో ఉన్నటువంటి చెట్లు అంటే ఫారెస్ట్లో లేవు, బయట ఉన్నాయి, అవి ఫారెస్ట్కి వెళ్తున్నాయి. ద ఫారెస్ట్ దట్ వాజ్ ఎంప్టీ ఆల్ దీస్ డేస్. ఈ రోజులన్నీ, ఈ మధ్యకాలంలో అంటే ఉన్న రోజులన్నీ ఫారెస్ట్ ఏమైపోయిందంటే ఖాళీగా ఉందన్నమాట. ఏ ఒక్క చెట్టు కూడా అందులో లేదు. వేర్ నో బర్డ్ కుడ్ సిట్. ఒక్క పక్షి కూడా అక్కడ కూర్చోడానికి లేదు. నో ఇన్సెక్ట్ హైడ్. ఒక్క కీటకం కూడా అక్కడ లేదు. నో సన్ బరీ ఇట్స్ ఫీట్ ఇన్ షాడో. షాడో ఉండాలంటే చెట్లు ఉండాల్సిందే కదా, నీడ. చెట్లు లేకపోతే నీడ ఎలా ఉంటుంది? సో అది కూడా లేదు. ద ఫారెస్ట్ దట్ వాజ్ ఎంప్టీ ఆల్ దీస్ నైట్స్. ఈ గత రాత్రులన్నీ ఈ ఫారెస్ట్ ఎంప్టీగా ఉందన్నమాట, ఖాళీగా ఉంది. విల్ బి ఫుల్ ఆఫ్ ట్రీస్ బై మార్నింగ్. రేపు పొద్దున కల్లంగా ఫుల్గా నిండిపోతుంది చెట్లతో, ఎందుకంటే చెట్లన్నీ బయలుదేరినాయి ఆ ఫారెస్ట్కి. ఆల్ నైట్ ద రూట్స్ వర్క్ టు డిసెంగేజ్ దెమ్సెల్స్ ఫ్రమ్ ద క్రాక్స్ ఇన్ ద వరండా ఫ్లోర్. వరండాలో ఉన్నటువంటి క్రాక్స్, ఆ చీలికలు ఉంటాయి కదా, వాటి నుంచి ఈ రూట్స్ అన్నీ బయటకు రావడానికి, డిసెంగేజ్ దెమ్సెల్స్ అంటే టు ఫ్రీ చేసుకోవడానికి, వాటి నుంచి తమ కనెక్షన్ని లూజ్ చేసుకోవడానికి, బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉన్నాయి వరండా ఫ్లోర్ నుంచి అని. వరండా ఫ్లోర్ ఎక్కడ ఉంటుంది? ఇంట్లోనే కదా. అంటే ఈ చెట్లన్నీ ఎక్కడున్నాయి? ఇంట్లో ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే మన స్వార్థం కోసం ఈ చెట్లన్నిటిని, అంటే మన విండోస్ లాగా, మన డోర్స్ లాగా, లేకపోతే ఆర్నమెంట్స్ లాగా, మన ఇంటికి డెకరేషన్ పర్పస్ కోసం, అంటే చెట్లని మన ఇంటికి బెంచెస్, టేబుల్స్, చైర్స్ వాటిని యూజ్ చేయడానికి మనం చెట్లన్నిటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఫారెస్ట్లో ఉన్న చెట్లని ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు అవి బయలుదేరుతూ ఉన్నాయి ఫారెస్ట్కి. ద లీవ్స్ స్ట్రెయిన్ టువర్డ్ ద గ్లాస్. ఈ ఆకులన్నీ, స్ట్రెయిన్ అంటే ఫోర్స్ అప్లై చేయడం అనమాట. ఆ గ్లాస్ని బ్రేక్ చేయడానికి, గ్లాస్ సీలింగ్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాయి లీవ్స్ అన్నీ. స్మాల్ ట్విగ్స్ స్టిఫ్ విత్ ఎగ్జర్షన్. ఈ చిన్న చిన్న కొమ్మలన్నీ ట్రై చేస్తున్నాయి కదా బయటికి రావడానికి. చాలా స్మూత్గా ఉండే అవి కూడా స్టిఫ్గా మారిపోయాయి అనమాట, చాలా హార్డ్ అయిపోయినాయి. అంటే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాయి కదా వెళ్ళిపోవాలని అక్కడి నుంచి. లాంగ్ క్రాంప్డ్ బౌస్ అంటే బ్రాంచెస్ అని అర్థం, పెద్ద పెద్ద కొమ్మలు. లాంగ్ క్రాంప్డ్ బౌస్ షఫ్లింగ్ అండర్ ద రూఫ్. ఆ రూఫ్ కింద అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. షఫ్లింగ్ అంటే ప్లేస్ మార్చుకోవడం, అటు ఇటు అవి కూడా మూవ్ అవుతూ ఉన్నాయి. ఎలా అంటే లైక్ న్యూలీ డిశ్చార్జ్డ్ పేషెంట్స్ హాఫ్ డేస్డ్ మూవింగ్ టు ద క్లినిక్ డోర్స్. అప్పుడప్పుడే డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ అంటే ఇంకా మత్తుగా ఉంటారు కదా, హాఫ్ డేస్డ్ అంటే సగం మత్తుగా ఉండి నడవడానికి ఇబ్బంది పడుతూ వాళ్ళు ఎలా వెళ్తూ ఉంటారో క్లినిక్ డోర్స్కి, అలా ఇవన్నీ కూడా తమ ప్లేస్కి, తమ ఫారెస్ట్కి బయలుదేరుతూ ఉన్నాయి ఇంటి నుంచి. ఐ సిట్ ఇన్సైడ్ డోర్స్ ఓపెన్ టు ద వరండా. నేను లోపల కూర్చొని ఉన్నాను, వరండా డోర్స్ అని ఓపెన్ చేసి. రైటింగ్ లాంగ్ లెటర్స్, పెద్ద పెద్ద ఉత్తరాలన్నీ రాస్తూ ఉన్నాడు అనమాట. ఈ పోయెటెస్ రాస్తూ ఉంది. ఇన్ విచ్ ఐ స్కేర్స్లీ మెన్షన్ ద డిపార్చర్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫ్రమ్ ద హౌస్. అంటే ఇంకా ఈ ఫారెస్ట్, ఈ ప్లాంట్స్ అన్నీ, ఇక్కడ ఉన్నటువంటి ట్రీస్ అన్నీ తమ ఫారెస్ట్కి వెళ్ళిపోతూ ఉన్నాయని అందులో మెన్షన్ చేస్తూ ఉంది, ఆ లెటర్స్లో రాస్తూ ఉంది. ద నైట్ ఈజ్ ఫ్రెష్, ద హోల్ మూన్ షైన్స్ ఇన్ ఎ స్కై స్టిల్ ఓపెన్. ఆ రోజు రాత్రంతా ఫ్రెష్గా ఉందన్నమాట. ఈ స్కై అంతా ఓపెన్ అయ్యింది, అవన్నీ ఇంకా బయటికి వెళ్తూ ఉన్నాయి. చంద్రుడు మెరుస్తూ ఉన్నాడు ఆ చీకట్లో ఆ రాత్రి. ద స్మెల్ ఆఫ్ లీవ్స్ అండ్ లైకెన్ స్టిల్ రీచెస్ లైక్ ఎ వాయిస్ ఇన్ టు ద రూమ్స్. ఈ ఆకుల నుంచి వచ్చే స్మెల్, లైకెన్ అంటే ఈ ప్లాంట్స్ లాగానే ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద కొమ్మల యొక్క బెరడు మీద, గోడల మీద ఫంగస్, ఆల్గేతో ఫామ్ అవుతూ ఉంటాయి చూడు, వాటిని లైకెన్ అంటాం. వాటి స్మెల్ ఎలా వస్తుందంటే ఒక వాయిస్ రూమ్లోకి ఎంటర్ అయినట్లుగా ఆ స్మెల్ వస్తూ ఉందన్నమాట. అంటే వాటన్నిటిని ఫీల్ అవుతూ ఉంది ఆమె. మై హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ విస్పర్స్ విచ్ టుమారో విల్ బీ సైలెంట్. ఇప్పుడు అన్నీ గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి, అన్నీ మాట్లాడుతూ ఉన్నాయి కదా. ఈ ట్రీస్, ప్లాంట్స్, లైక్ అనేది అంతా వెళ్తూ ఉన్నాయి బయటకు, లీవ్స్ అవన్నీ మాట్లాడుతూ ఉంటే వాటి గుసగుసలన్నీ వినిపిస్తూ ఉంది.
విచ్ టుమారో విల్ బీ సైలెంట్. ఇంకా రేపటికి అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి మొత్తం రూమ్ అంతా సైలెంట్గా ఉంటుంది. లిజన్, ద గ్లాస్ ఈస్ బ్రేకింగ్. వినండి వినండి, ఆ గ్లాసు బ్రేక్ అయ్యే సౌండ్ వస్తుంది. అంటే లీవ్స్ ట్రై చేసినాయి కదా పైన బ్రేక్ చేయడానికి, బ్రేక్ అవుతా ఉంది. ద ట్రీస్ ఆర్ స్టంబ్లింగ్ ఫార్వర్డ్ ఇన్ టు ద నైట్. ఈ చెట్లన్నీ బయటికి వెళ్తూ ఉన్నాయి ఆ నైట్లో, ముందుకి అడుగు మీద అడుగు వేసుకుంటూ తడబడుతూ వెళ్తూ ఉన్నాయి అవన్నీ. విండ్స్ రష్ టు మీట్ దెమ్. ఈ గాలులు బలంగా వీస్తూ ఉన్నాయి. అవి కూడా ఎప్పుడెప్పుడు కలుద్దామా ఫారెస్ట్ని, ఈ ట్రీస్ని అన్నట్లుగా గాలి కూడా చాలా బలంగా వీస్తూ ఉంది, వాటిని కలవడానికి వచ్చింది అక్కడికి. ద మూన్ ఈజ్ బ్రోకెన్ లైక్ ఎ మిర్రర్, ఇట్స్ పీసెస్ ఫ్లాష్ నవ్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ ద టాలెస్ట్ ఓక్. ఆ చెట్లు తగిలి మూన్ ఒక అద్దంలాగా బ్రేక్ అయిపోయిందంట, మిర్రర్. వాటి పీసెస్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఆ చంద్రుడి నుంచి విరిగిపోయిన ముక్కలు ఒక టాలెస్ట్ ఓక్ చెట్టుకి కిరీటంలాగా, వాటి తల మీద కిరీటంలాగా కనిపిస్తూ ఉందంట. అంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంది. అంటే చెట్లు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. మనం మన స్వార్థం కోసం ఏం చేస్తున్నామంటే ఆ ఫారెస్ట్ అంతటిని తీసుకొని వచ్చి మన ఇంట్లో పెట్టుకుంటూ ఉంటున్నాం. ఏ ప్లేస్కి చెందినవి ఆ ప్లేస్కి వెళ్తూ ఉండాలా అని ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఒక మంచి మెసేజ్ ఇస్తూ రాసినటువంటి పోమ్ ఇది. అడ్రియన్ రిచ్ అనే ఆవిడ చాలా అద్భుతంగా రాశారు దీని గురించి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.